హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటిదంటే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ రాబోతున్నాయి తెలంగాణలో. జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం అనేది హైదరాబాద్ డిస్టిక్లో ఉంది, మరియు సికింద్రాబాద్ లోకసభ పరిధిలోకి వస్తుంది. ఇక్కడ బై ఎలక్షన్స్ ఎందుకు వస్తున్నాయి అంటే ఇక్కడి ఎమ్మెల్యే అయిన మేకపాటి గోపీనాథ్ గారు మరణించడం వల్ల ఇక్కడ బై ఎలక్షన్స్ అనేవి రాబోతున్నాయి. ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో వచ్చేసి మొత్తం ఓటర్ల సంఖ్య 3,90,877 ఓట్లు ఉన్నారు. ఇది 2008లో నియోజకవర్గం పునర్విభజన లాగా కొత్తగా ఏర్పడిన నియోజకవర్గమే జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం. ఇక్కడ ప్రాంతాలు వచ్చేసి ఎర్రగడ్డ, బోరబండ, యూసుఫ్గూడ, వేణుగోపాల్ నగర్, రామంత్ నగర్ మరియు షేక్పేట్ ప్రాంతాలు నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. ఇక్కడ 2009 నుంచి 2023 వరకు ఎవరెవరు విజయం సాధించారో దాని గురించి తెలుసుకుందాము. ఇక్కడ 2009లో కాంగ్రెస్ అభ్యర్థి అయిన విష్ణువర్ధన్ రెడ్డి గారు విజయం సాధించడం జరిగింది. 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ మొదటిసారి ఎన్నికల టీడీపీ అభ్యర్థిగా మేకపాటి గోపీనాథ్ గారు విజయం సాధించడం జరిగింది. ఇక్కడ 2019 మరియు 2023లో కూడా ఇక్కడ మేకపాటి గోపీనాథ్ గారు విజయం సాధించారు. కానీ ఇక్కడ బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి విజయం సాధించడం జరిగింది. ఈయనకి 2023 ఎన్నికల్లో ఈయన కాంగ్రెస్ అభ్యర్థి అయిన అజారుద్దీన్పై విజయం సాధించడం జరిగింది. ఈయనకు వచ్చేసి 80,549 ఓట్లు రావడం జరిగింది. మరియు అజారుద్దీన్కి 64,202 ఓట్లు రావడం జరిగింది. సుమారు ఇక్కడ 1,800 ఓట్ల మెజార్టీతో విజయం సాధించడం జరిగింది. ఇక్కడ ఇప్పుడు ఎన్నికలు ఉప ఎన్నికలు ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు ఎవరంటే బీఆర్ఎస్ అభ్యర్థిగా మేకపాటి గోపీనాథ్ వాళ్ళ సతీమణి అయిన సునీత గారు పోటీ చేస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మేయర్ అయిన జిహెచ్ఎంసీకి బొంతు రామ్మోహన్ లేదా నవీన్ యాదవ్ గారు పోటీ చేస్తారని అనుకుంటున్నారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా విజయలక్ష్మి అంటే బండారు దత్తాత్రేయ వాళ్ళ కూతురు పోటీ చేస్తున్నారని చెప్పడం జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఇక్కడ ఎక్కువగా విజయం సాధించాలనుకుంటున్నారు. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్లో వాళ్ళకి ఎక్కువ బలం లేదు కనుక ఇది ఎట్లయినా చేసి విజయం సాధించడం చేయాలనుకుంటున్నారు. అందుకే ఇక్కడ బీసీ నేత అయిన బొంతు రామ్మోహన్ అయిన ఈయన మున్నూరు కాపు సామాజిక వర్గం నేతగా పేరు పొందారు. అదేవిధంగా నవీన్ యాదవ్ కూడా పోటీ చేయాలనుకుంటున్నారు. వీరిద్దరిలో ఎవరికి ఒక టికెట్ రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ బీసీ సామాజిక వర్గం అయిన యాదవ్ ఓట్లు ఎక్కువ ఉంటుంది కాబట్టి నవీన్ యాదవ్కి లేకపోతే బొంతు రామ్మోహన్ గారికి చేయాలనుకుంటున్నారు. బీజేపీ కూడా బీసీ క్యాండిడేట్ అయిన విజయలక్ష్మి గారికి చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే విజయలక్ష్మి కుర్మ సామాజిక వర్గం నేత కాబట్టి ఇక్కడ గొల్ల కుర్మ ఈక్వేషన్ పోలిస్తే ఇక్కడ ఎక్కువ విజయం సాధిస్తారని అనుకుంటున్నారు. మరి ముఖ్యంగా ఇక్కడ సెటిలర్స్ కూడా ఎక్కువగానే ఉంటారు. ఇక్కడ సెటిలర్స్ అంటే ఆంధ్ర నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఇక్కడ ఎక్కువగా ఉంటారు. కమ్మ సామాజిక వర్గం ఓట్లు కూడా కీలకంగా ఉంటుంది. ఇక్కడ గోపీనాథ్ కూడా కమ్మ సామాజిక వర్గం చెందిన వ్యక్తి. అందుకే కమ్మ సామాజిక వర్గం నేతలు ఇక్కడ పోటీ చేసి ఎక్కువ విజయం సాధిస్తారని అనుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో ఇటు కాంగ్రెస్ కానీ, ఇటు బీజేపీ కానీ, ఇటు బీఆర్ఎస్ కానీ త్రిముఖ పోరు ఉంటుంది.